మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సోమవారం నుండి శనివారం వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు మన జీవితానికి ఆశీర్వాదకరముగా మారుతూ ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మీలో కూడా చాలామంది ప్రతిరోజు మరి ఈ ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారు. అలాగే వర్తమానములను కూడా మీరు వింటూ ఉన్నందుకు ప్రభువు పేరట మీకు మరొకసారి కూడా హృదయపూర్వక వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఇశ్రాయేలీయుల ప్రయాణము అనున్నది మరి అది మన జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. ఒకవేళ మనం వింటున్నంతసేపు కూడా ఏదో ఒకలాగా మనకు అనిపించవచ్చేమో, కానీ వాస్తవముగా ఇశ్రాయేలీయుల ప్రయాణములో మరి వారు ఎదుర్కొన్నటువంటి సంభవాలలో, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలలో వారు ఏ విధముగా వాటిని జయిస్తూ వెళ్ళారో, అలాగే దేవుని బిడలమైన మనము ఈ క్రైస్తవ జీవితము అనేది ఒక ప్రయాణము లాంటిది. ఈ క్రైస్తవ ప్రయాణములో మనము సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా, నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా ధైర్యముగా ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. చాలామంది అనుకుంటున్నటువంటి విధముగా క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక సుఖభోగమైన జీవితము అని అనుకుంటున్నారు. సుఖభోగమైన జీవితం ఒక ప్రక్క ఉన్నా కూడా క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడినటువంటి జీవితం. అపోస్తుల కార్యములలో మనం చదువుతున్న మాటలు ఏమిటంటే, అనేక శ్రమల గుండా మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశించువారమై ఉన్నాము. అనేక శ్రమలు, క్రైస్తవ జీవితములో అనేక శ్రమలు ఉంటాయి. శ్రమలు లేకుండా మనము మహిమను పొందుకోలేము. దేవుడు మనకు అనుగ్రహించు శ్రమలలో మనము ధైర్యముగా వీటిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు పరలోకములో దేవుడు మనకు అత్యధికముగా మహిమను సమకూరుస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, క్రైస్తవ జీవితం చాలా విశేషమైనది, ఆశీర్వాదకరమైనది. మరి పరిశుద్ధమైన జీవితం చేయాలంటే ఈ క్రైస్తవ మార్గములోనే మనకు సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాలలో పరిశుద్ధంగా బ్రతకాలని సొంత ఆలోచనల ప్రకారముగా మనం నడుస్తూ ఉన్నప్పుడు తొట్టిల్లిపోతూ ఉంటాం, పడిపోయే వారముగా ఉంటున్నాం. అయితే దేవుని ప్రజలమైన మనలో ఈ క్రైస్తవ మార్గములో మనము కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగిపోకుండా తిన్నని మార్గములో మనం వెళ్ళాలి. మరి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలలో కూడా గమనించినట్లయితే తిన్నని మార్గములలో మనము వెళ్ళడానికి, క్రీస్తు యొక్క సరళతలో నుండి తొలగిపోకుండా, మరి అలనాడు హవ్వను మోసపరిచిన విధముగానే నేటి క్రైస్తవ ప్రజలను కూడా మోసపరిచేటువంటి పలు రకములైనటువంటి మరి బోధలు అనేవి లోకములో బయలుదేరుచూ ఉన్నాయి. అవి మనందరికీ తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ కూడా పెడ చెవిని పెట్టేస్తూ ఉంటాం. ఈ చెవును విని ఈ చెవును వదిలేసే స్థితిలో క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే మరి దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించలేం. ఎందుకంటే దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించడానికి మరి ఈ భూమి మీద దేవుడు మనలను పంపించిన ఉద్దేశం ఏమిటో అది శ్రద్ధగా మనము గమనించి ఆలకించి దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరముగా, ప్రయోజనకరముగా మారుతూ ఉన్నది. అప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము గనుక ఈ సమయంలో
మన ధ్యానార్థము కొరకు ఇశ్రాయేలీయుల ప్రయాణములో మరొక స్థలములోనికి వారు ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. హోరు కొండ నుండి మోయాబు ప్రాంతం వరకు వారు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనములో, అప్పుడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము కాదేషులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. కాదేషులో నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించి హోరు కొండ యొద్దకు వారు దిగినట్లుగా మనకు బైబిల్ గ్రంథం అనేది చెప్పబడుతూ ఉన్నది. కాదేషులో జరిగినటువంటి సంభవాన్ని మరి శనివారం అందు నేను మీకు ఆ వర్తమానములను తెలియజేశాను. అక్కడ మరి మోషే బండతో మాట్లాడమన్నప్పుడు బండను మరల తిరిగి కొట్టినట్లుగా అక్కడ చెప్పబడుతూ ఉన్నది. 20వ అధ్యాయం అనగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించాం కదా, అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను అని చెప్పబడుతూ ఉన్నది. దాని తదుపరి జరిగిన సంభవాలలో మరి మోషే ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏమిటంటే బండతో మాట్లాడమని చెప్పాడు. కానీ మోషే పాత పద్ధతిలోనే బండను కొట్టినట్లుగా అక్కడ చెప్పబడుతూ ఉన్నది. నేడు కూడా మన జీవితాలలో ప్రారంభములో దేవుడు మన ప్రార్థనలకు మరి జవాబు ఇచ్చిన విధముగానే మరి అనేక సందర్భాలలో మనము దేవుడు మనకు సహాయం చేయునని చెప్పి పలు రకాలుగా మనము దేవుని సన్నిధిలో పాలు పొందుతూ ఉంటాం. పాత పద్ధతులే మన జీవితాలలో కొనసాగుతూ ఉన్నట్లయితే మరి అవి మనకు నిష్ప్రయోజనంగానే మారుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి సందర్భములో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో అది మనము గమనించాలి. దేవుని యొక్క ఆలోచనలు ఏమిటి అని మనం గమనించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో అది మనం పరిశీలన చేయాలి. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భములో కూడా మరి ఆయన యొక్క ఆలోచనల ప్రకారముగా మనం నడిచే వారముగా ఉన్నట్లయితే అది మనకు ప్రయోజనకరంగా మారుతుంది. పాత పద్ధతులని, పాత మరి పురాతన కార్యములని వీటిని బట్టి మనము అనుసరించి నడుస్తూ ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో మనము త్రొచ్చిల్లిపోయే అవకాశం మనకు కలుగుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని బిడ్డలు ఏమాత్రము కూడా త్రొచ్చిల్లిపోకుండానట్లు తమ్మును తాము కాపాడుకోవడానికి మరి దేవుని యొక్క కృప అనేది చాలా అవసరమైనది. దేవుని యొక్క కృప మనము అనుభవించడానికి మరి ఈ క్రైస్తవ మార్గములోనికి వచ్చాము గనుక ప్రతి సందర్భములో కూడా మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము, మరి ఆయన యొక్క ఆలోచనలు ఏమై ఉన్నవో ఆయన ఆలోచనల ప్రకారముగా నడవడానికి, సత్యములో స్థిరపడడానికి, సత్యానుసారముగా మనము జీవించడానికి దేవుని యొక్క కృప కూడా మనకు చాలా అవసరమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి మోషే ఏ విధముగా బండతో మాట్లాడమన్నప్పుడు ఆ బండతో మాట్లాడకుండా పాత పద్ధతిలోనే ఆయన ఆ బండను కొట్టినందు మూలముగా అక్కడ దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశమును చూచుదువు కానీ నీవు ఆ దేశములోనికి ప్రవేశించలేవు అని చెప్పాడు. ఆ తరువాత ఇశ్రాయేలీయులు మరి కాదేషు నుండి హోరు కొండకు ఆ ప్రాంతంలోనికి వారు వచ్చినట్లుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. 22వ వచనము మనము చదివాము. 23వ వచనాన్ని కూడా నేను చదివి మీకు వినిపిస్తాను. యెహోవా ఏదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ హోరు కొండ అనున్నది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినట్లయితే, మొదటిగా మన ప్రార్థనా జీవితమునకు సూచనగా ఉన్నది. మన ప్రార్థనా జీవితమునకు సూచనగా ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, క్రైస్తవ మార్గములో
మరి రాగలిగినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రార్థనా జీవితాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. అదే సమయంలో దేవుని సన్నిధిని కూడా మనము కాపాడుకుంటూ ఉండాలి. అహరోను మరి మోషే హోరు ఆ కొండ మీద వారు దేవుని సన్నిధిలో మరి కనబడినటువంటి వారుగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి మరి రాగలిగినప్పుడల్లా మన ప్రార్థనా జీవితం అనేది నూతన పరుచుకునే వారముగాను, మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నదో అది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. చాలామంది ప్రార్థనాపరులు ఈ దినాలలో లేపబడుచు ఉన్నారు. మరి కొందరైతే తమ ప్రార్థనా జీవితములను నూతన పరుచుకుంటూ ఉన్నారు. కడవరి దినముల గనుక ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే కొందరి జీవితాలలో మనం చూస్తూ ఉన్న విషయాలు ఏమిటంటే, ప్రార్థన కంటే లోక సంబంధమైన విషయాల కొరకు తమ సమయాన్ని వెచ్చించే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. లోకములో ముసలమ్మ ముచ్చట్లకు, మరి వ్యర్థమైన కార్యములకు, వ్యర్థమైన సంభాషణలకు, వ్యర్థమైన క్రియలకు తాము చోటిస్తూ దేవుని సన్నిధిని కాపాడుకోలేనటువంటి ప్రజలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రైస్తవ ప్రయాణములో, ఈ మార్గములో దేవుని బిడలు మరి కొనసాగిస్తున్నటువంటి ఈ వేళలో తమ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయో అది మనం పరిశీలన చేసుకోవాలి. మీరైనా నేనైనా మనము అందరము కూడా మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడానికి ముఖ్యత్వం ఇవ్వాలి. మన ప్రార్థనా జీవితాన్ని మనము పోగొట్టుకోకూడదు. ప్రార్థనలో మనం ఏకీభవించే వారముగా ఉండాలి. ప్రార్థనలో మనం అధికముగా సమయాన్ని గడిపే వారముగా ఉండాలి. ప్రార్థన కంటే ఎక్కువ సమయాన్ని లౌకికమైన కార్యములకు మనం చోటు ఇవ్వకూడదు. లోకములో ఎన్నో విధములైనటువంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో విధములైన సంభవాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎన్నో విధములైనటువంటి వ్యర్థమైన క్రియలు జరుగుతూ ఉన్నటువంటి ఈ లోకములో దేవుని బిడలైనటువంటి వారు, క్రైస్తవ మార్గంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా మరి మన ప్రార్థనా జీవితాన్ని మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతూ ఉన్నాము? భక్తులు ఎంతోమంది తమ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారు. చాలామంది పరిశుద్ధులు తమ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అందుమూలముగానే దేశములో పలు రకాలుగా ఉజ్జీవం అనేది కనబడుతూ వచ్చింది. మరి నేటి సమాజములో ఎందుకు ఉజ్జీవం అనేది లేకపోవడానికి గల కారణములు ఏమిటంటే, లౌకికమైన కార్యముల కొరకు మనం చోటిస్తున్నాము కానీ వ్యర్థమైన సంభాషణలకు మనం చోటిస్తున్నాము కానీ ముసలమ్మ ముచ్చట్లకు మనం ఎక్కువగా చోటిస్తున్నందు మూలముగానే దేశములోను లోకములోను ఉజ్జీవం అనేది కనబడకపోవడానికి గల కారణమై ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రి వేళ దేవుడు మీతో మాట్లాడుచున్నటువంటి మాటలు మన ప్రార్థనా జీవితము ఎలా ఉన్నదో అది మనము ప్రాముఖ్యముగా గమనించాలి. ప్రార్థనా జీవితానికి మనము ఎక్కువగా ముఖ్యత్వాన్ని మనం ఇచ్చినట్లయితే నిశ్చయముగా మన ద్వారా లోకములో ఒక గొప్ప కార్యములను దేవుడు చేయగలడు. మరి అపోస్తులను గురించి మనం గమనించినప్పుడు వారు ప్రార్థన చేయటలోను, మరి రొట్టె విరచుటలోను వారు ఎడతెగక యుండిరి అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ప్రార్థించేటువంటి అనుభవం అనేది ప్రతి ఒక్కరిలో, మరి ఈ క్రైస్తవ మార్గములో కొనసాగుతున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి దేవుని బిడ్డలందరిలో కూడా ప్రార్థనకు ముఖ్యత్వం ఇవ్వండి. ప్రార్థన చేయడానికి చోటివ్వండి. మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించే వారముగా ఉందాము. దేవుని సన్నిధిని మనము కాపాడుకుందాము. దేవుని సన్నిధిని మనము కాపాడుకోకపోతే మన జీవితాలలో అనేక విధములైన మరి సమస్యలకు గురి అయ్యి మనము పడిపోయే అవకాశాలు మనమే కల్పించుకునే వారముగా ఉంటున్నాము. నా ప్రియ దేవుని బిడలారా, మరి దానియేలు భక్తుని జీవితంలో మనం గమనించినట్లయితే ఒక ప్రార్థనా పరుడుగా మరి దానియేలు జీవితం అనేది మనకు మాదిరిగా చూపబడుతూ ఉన్నది. దానియేలు గ్రంథములో మరి 2వ అధ్యాయము 17వ వచనం అనుకుంటాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయములలో
పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దానియేలు యొక్క జీవితం మనందరికీ తెలుసు. దానియేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవునికి ప్రియమైన వాడు. మరి దేవునికి ప్రియమైన వారు మాత్రమే ప్రార్థన చేయగలరు. దేవునికి ఇష్టమైన వారు మాత్రమే ఆయన సన్నిధిలో కూర్చోగలరు. దేవునికి ఇష్టమైన వారు మాత్రమే ఆయన కార్యములను తెలుసుకోగలరు. నా ప్రియ దేవుని ప్రజలారా, దానియేలు భక్తుని జీవితంలో మరి ప్రార్థన జీవితాన్ని మనం ఎలాగ గమనించగలం? ఏ విధముగా ఇక్కడ దానియేలు యొక్క జీవితంలో ఆ ప్రార్థన అనుభవాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము కదా. మరి నేడు మనం ఎందుకు దేవుని సన్నిధిని కాపాడుకోలేకపోతూ ఉన్నాము? మనకున్నటువంటి సమస్యలు ఏమిటంటే, మరి దేవుని సన్నిధిలో అధికముగా కూర్చోవడం కంటే లోక కార్యముల కొరకు వినడానికి మనం ఎంతో సమయాన్ని వెచ్చించేవారముగా ఉంటున్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మరి అందరూ కలిసేవారముగా, మరి అందరము దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం అనేది మనకు కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, దేవుని మందిరములో కలుసుకున్నప్పుడల్లా ప్రార్థన. ఈ ప్రార్థన జీవితం అనేది మనలో ఎప్పుడు కూడా సన్నగిలిపోకూడదు. ప్రార్థన జీవితానికి ముఖ్యత్వమును మనం ఇచ్చేవారముగా ఉండాలి. వారు హోరు కొండ యొద్దకు వారు వచ్చినప్పుడు మోషే అహరోనులు మరి ఆ కొండ ప్రాంతములో మరి దేవుని సన్నిధిలో కనబడుతూ వచ్చారు. నా ప్రియ దేవుని ప్రజలారా, అలాగే దేవుని బిడలమైన మనలో కూడా దేవుని సన్నిధిలో మనము కనబడుతూ దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ మన ప్రార్థనా జీవితాన్ని కూడా కాపాడుకుంటూ రావాలి. కనుకనే ఇదే దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవుని బిడలమైన మనలో మరి ప్రార్థించుచూ ఉన్నటువంటి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే అనుభవం కూడా ఉండాలి. మనం ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడు చేసిన ప్రతి మేలన్నిటిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి మనము స్తుతించే వారముగా ఉండాలి. క్రైస్తవ సమాజములో ప్రార్థించడమే తప్ప దేవునిని మహిమపరచడములో కానీ, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడములో కానీ మనం ఒకవేళ వెనుకబడిపోతే ఎంత దౌర్భాగ్యమో చూడండి. కనుక అలనాడు ఇశ్రాయేలీయులు కాదేశు నుండి హోరు అను ప్రాంతమునకు వారు వచ్చారు. హోరు ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ అహరోను మరణించినటువంటి సందర్భము కూడా ఆ వాక్య భాగములలో మనము గమనించగలం. ఎందుకంటే అహరోను చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా 30 దినములు వారు దుఃఖించినట్లుగా వాక్య భాగములో మనం చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండము మరి 20వ అధ్యాయము 29వ వచనములో 28, 29 వచనములను మనం గమనించినట్లయితే, మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయులు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఇక్కడ అహరోను ఆ కొండ శిఖరములో చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు ఎలియాజరుకు అహరోను వస్త్రములను తొడిగించినట్లుగా వాక్య భాగములో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ హోరు కొండ మీద జరిగిన సందర్భము ఇది. నా ప్రియ దేవుని ప్రజలారా, నేటి దినములలో మరి దేవుని బిడలమైన మనలో కూడా దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ ప్రార్థనా జీవితానికి ముఖ్యత్వం ఇస్తూ ప్రార్థనలో మనము ఏకీభవిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము అనేక ఆశీర్వాదములను పొందుకునే వారముగా ఉంటున్నాము. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు మరొక విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. వారు హోరు కొండ నుండి ప్రయాణము చేసి యోదోము రాజు తన దేశములో నుండి వారిని దాటిపోవుటకు అనుమతించకుండానందు మూలముగా ఏదోము దేశము చుట్టిపోవలసి వచ్చిన వారుగా ఉన్నారు. ఏదోము దేశములో నుండి వారు వెళ్ళడానికి అనుమతించడం లేదు.
అయితే ఇశ్రాయేలీయులు ఆ ప్రాంతం అంతా కూడా చుట్టి వారు ప్రయాణం అనేది కొనసాగిస్తూ వచ్చారు. కనుక ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా మరి మోషే మీద సనిగిన వారుగా మారుతూ వచ్చారు. ప్రారంభములో నుండి మరి ఇశ్రాయేలీయులు సనుగులు గొణుగులు అనేవి వారి హృదయములలో కనబడుతూ వచ్చాయి. ఒక్కొక్క సందర్భములో కూడా మరి దేవుడు అద్భుతముగా మరి ఎంతగానో ప్రజల నిమిత్తముగా మరి మోషే తన దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ మరి పలు రకాలుగా విజ్ఞాపనలను చేస్తూ వచ్చిన సందర్భాలన్నిటిలో కూడా దేవుని యొక్క హృదయము చాలా కనికరము గలది. ఆయన మనస్సు చాలా మరి కనికరము కలిగిన మనస్సు. అందుమూలముగా ఇశ్రాయేలీయులను నశింప చేయనివ్వకుండా మరి వారిని అద్భుతముగా ఆయన నడిపిస్తూ వచ్చాడు. అయినను ఇశ్రాయేలీయులు మరి వారి హృదయములలో సనుగులనేవి మానుకోలేకపోయారు. నేటి క్రైస్తవ సమాజంలో కూడా దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మనకు అనేక మేలు చేస్తున్నా కూడా, అనేక విధములుగా అద్భుతాలు చేస్తున్నా కూడా, అద్భుతకరమైన మార్గములలో మనల్ని నడిపిస్తున్నా కూడా మనము దేవుని మీద మనము సనిగే వారముగా ఉంటున్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా మనము సనగడం అనేది మానుకోవాలి. సనగడం ఎప్పుడైతే మనం మానుకుంటామో అప్పుడు మన జీవితాలలో మరి దేవుడు అద్భుతముగా మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఎన్నో సందర్భాల్లో మరి దేవుని మీద సనిగిన వారముగా ఉంటున్నాం. ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో ఒకవేళ సనగడం అనేది మీ హృదయంలో ఒక అలవాటుగా మారుతూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి వాటిని విడిచిపెట్టండి. దేవుణ్ణి మహిమపరచండి, దేవుని స్తుతించడం నేర్చుకోనండి, దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోనండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలను మరి వాటినన్నిటిని తలంచి దేవుని స్తుతించండి. దేవుడు సృష్టి యావత్తును కూడా మనము ఆయనను మహిమపరిచే కార్యములు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. ఆకాశమును భూమిల మీద ఉన్నటువంటి సమస్తమును ఆయన కలుగు చేసినటువంటి ప్రకృతి యావత్తును కూడా ఆయన యొక్క మహిమను మనకు వివరిస్తూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా మనము తలంచి దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయుల ప్రజల్లాగా మనము సనగడము, అలాగ గొనగడం మన జీవితంలో అలవాటుగా మారిపోతే అది మనకు ఆశీర్వాదకరముగా ఉండదు. కనుక ఇక్కడ జరిగినటువంటి సంభవం ఏమిటంటే, సంఖ్యాకాండము 21వ అధ్యాయములో 4వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులను తాపకరమైనటువంటి పాముల చేత వారు కరవబడ్డారు. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు ఈ తాపకరమైనటువంటి పాముల చేత కరవబడిన ప్రజలు ఎలాగ మరలా తిరిగి బ్రతికింపబడ్డారో దాని గురించి మనం తెలుసుకోవడానికి మరి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీ సన్నిధిలో పాటలు పాడి మీ నామాన్ని మహిమపరచడానికి, అలాగే ప్రభువా విజ్ఞాపనలను చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాదేశులో నుండి ఇశ్రాయేలీయులు హోరు కొండ ప్రాంతమునకు వారు వచ్చినప్పుడు మరి జరిగిన సంభవాలను గురించి మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. దేవ, క్లుప్తముగా ఈ వర్తమానములను అందించడానికి మీరు నాకు అనుగ్రహించిన మహాకృప కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. మేమందరము కూడా కలిసి ప్రభువా మీ వాక్యానుసారముగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. ప్రతిరోజు పాలు పొందుతున్నటువంటి బిడ్డలు దేవా, ఈ ప్రార్థనా కూడికలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొందుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ విధము చేతనైనను ప్రభువా మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడాలని మమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. అలనాడు ఇశ్రాయేలీయులు వారు వెళ్ళిన ప్రయాణములలో ప్రభువా పలు రకాలుగా మిమ్మలను దుఃఖపరుస్తూ వేదనపరిచిన తండ్రి కార్యములను గురించి మాకు తెలియజేశారు. మేము అలా ఉండకుండా ప్రభువా తండ్రి మిమ్మలను నాదా సంతోషపెట్టేవారముగాను, మిమ్మలను మహిమపరిచేవారముగాను, మిమ్మలను ఘనపరిచేవారముగాను మమ్మలను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. కడవరి దినములలో అనేకులు ప్రభువా నశించిపోతూ ఉన్నారు కనుక నశించిపోతున్న వారినందరినీ కూడా ప్రభువా మీరు రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాము.
ఎవరైతే ప్రభువా ఈ ప్రార్థన కూడికలో పాలు పొంది ఉన్నారో వారి కుటుంబాలు ప్రభువా దీవించబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి. కడవరి దినాలలో ప్రభువా మేము ఇంకను లోతైన సత్యములను తెలుసుకుని ఆధ్యాత్మికముగా ఎదగడానికి మీరు మాకు కృప చూపండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు మరి ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానించడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఇంకను మీరు ఈ వర్తమానములు వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడుతూ ఉండండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.